హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మలయాళం ఇండస్ట్రీని షేక్ చేసిన ఒక మూవీ గురించి ఈరోజు రివ్యూ చేసుకోబోతున్నాము. వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మూవీ స్టార్ట్ అవ్వగానే ముఖ్యమైన క్యారెక్టర్స్‌ని చూపించడం జరుగుతుంది. అందులో ఒకరు ఆసిఫ్, రెండవరు వినాయక్, మూడవది ఆలోక్. లాస్ట్‌గా ఆజిమ్. మొదటిగా ఆషిక్ గురించి చూపిస్తారు. ఆషిక్ ఒక కుటుంబంలో పెద్ద కొడుకుగా ఉంటాడు. అతను పుట్టిన 5 సంవత్సరాల తర్వాత అతని తమ్ముడు పుట్టి ఉంటాడు నాసిక్. ఇంకా నా తమ్ముడు పుట్టినప్పటి నుంచి నన్నెవరు ఇంట్లో పట్టించుకోవట్లేదు అని అతను చాలా బాధపడుతూ ఉంటారు. దాంతో ఆసిఫ్, నాసిక్ ఇద్దరు ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు. అది చూసినటువంటి వాళ్ళ పేరెంట్స్ మాత్రం వీళ్ళెప్పుడు కలిసి ఉంటారా అని దేవుడిని మొక్కుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మనకు అలక్ గురించి చూపిస్తారు. నిజానికి అలోక్ మరియు ఆసిక్ ఇద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉంటారు. అదే విధంగా వాళ్ళిద్దరూ దూర బంధువులై ఉంటారు. అయితే అలోక్‌కి ఒక చెల్లెలుంటుంది. ఆమె పేరు ఆయిషా. అలోక్ మరియు ఆసిక్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉంటూ వాళ్ళిద్దరూ ఒకే స్కూల్‌లో చదువుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ నాకు చెల్లెలు ఉంది, నీకు తమ్ముడున్నాడు అంటూ చాలా ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఆసిక్ మరియు అలోక్ ఇద్దరు కూడా వాళ్ళ తోబుట్టువుల వల్ల చాలా ఇబ్బందులు పడుతూ పెరిగి పెద్దవాళ్ళయి ఇంటర్ చదువుతూ ఉంటారు. వాళ్ళ క్లాస్‌లో ఉన్నటువంటి రమ్య అనే అమ్మాయిని ఆసిఫ్ వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటాడు. అదే రకంగా రమ్య ఫ్రెండ్‌ని మాత్రం అలోక్ ప్రేమిస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ కూడా ఇండైరెక్ట్‌గా వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు. ఈ విషయం ఆ ఇద్దరు అమ్మాయిలకు తెలిసి ఉంటుంది. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళకేమీ తెలియనట్లుగానే బిహేవ్ చేస్తూ ఉంటారు. అదే స్కూల్‌లో అలోక్ సిస్టర్ అయినటువంటి ఆయిషా కూడా చదువుతూ ఉండగా, ఆయిషా అంట ఆసిమ్ అనే ఒక అబ్బాయి తనని ప్రేమిస్తున్నాను అని తన వెంట పడుతూ ఉంటాడు. ఈ విషయం అలోక్‌కి తెలియడంతో అలోక్ వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి ఆసిఫ్‌ని తీసుకొని వెళ్లి, ఆ ఆసిమ్‌ని చాలా తీవ్రంగా కొడుతూ ఉండడంతో సరిగ్గా అదే టైంలో ఆసిమ్ ఫ్రెండ్ అయినటువంటి వినాయక్ అక్కడికొచ్చి, నా ఫ్రెండ్‌నే కొడతారా అంటూ తను కూడా వీళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ విధంగా వాళ్ళు చాలా తీవ్రంగా కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ఆసిమ్ వెంటనే ఆలోక్‌ని చూసి "నువ్వు నన్నే కొడతావా? నేను మా అన్నయ్యకి చెప్పి నీ అంతు చూస్తాను" అని చాలా కోపంగా అక్కడి నుండి పారిపోతాడు. అప్పటి నుండి వాళ్ళు 2 గ్యాంగులుగా విడిపోయి ఒకరంటే ఒకరికి పడకుండా ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉంటారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆసిమ్ మరియు వినాయక్ ఇద్దరు కూడా 'మోహన్ లాల్' సినిమా కోసం క్యూ లైన్‌లోకి వెళ్లి టికెట్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ టికెట్ కౌంటర్‌కి చాలా దగ్గరగా ఉంటారు. అయితే కొద్దిసేపటి తర్వాత అక్కడికి అలోక్ మరియు ఆసిఫ్ ఇద్దరు కూడా మూవీ టికెట్స్ కోసం వస్తారు. అప్పటికి చాలా ఎక్కువ మంది జనం ఉండడంతో మాకెవరైనా 2 టికెట్స్ తీసియండి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇది చూసినటువంటి వినాయక్ మరియు ఆసిమ్ ఇద్దరు కూడా అది చూసి సరే మేము టికెట్లు తీసుకొని వస్తాము అని అంటూ ఉంటారు. అయితే వాళ్ళ మాటలు వెనకాల ఉన్న వాళ్ళు విని మీరు క్యూలో ఉన్నారు కాబట్టి మీరు మాత్రమే టికెట్లు తీసుకొని బయటికి వెళ్ళండి. అయితే బయటికి వెళ్ళే మాత్రం టికెట్లు తీసుకొని వెళ్ళిపోతే గంటలు గంటలు మేము వెనకాల ఉన్నాము. మా పరిస్థితి ఏమవ్వాలి అని గొడవ పడుతూ ఉంటారు.